ప్రార్థన చేసుకొని విలువైన దేవుని మాటలకు వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మాకు ఇచ్చారంటే తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు కనుకనే ఈ పునరుద్ధరణ దినములోనైనా నిన్ను స్తుతించే భాగ్యాన్ని కలిగించారు. ఉన్నతమైన ఆ మహాలోకం పరలోకానికి చేరుకోవాలంటే నీ మాటలే మాకు ఆధారం కనుక ఆ మాటల యందు లక్ష్యం ఉంచి నీ కొరకునైనా శ్రేష్టమైన జీవితాన్ని భూమి మీద జీవించి నీవున్న లోకానికి వచ్చే మహా కృపను ధన్యతను మా ఎదుట జరిగించుమని ఇటు భాగ్యాన్ని పొందుకున్న మేము అనేకులకు నాయన సువార్తను ప్రకటించి నీ సన్నిధానానికి చేర్చే కృపను మా ఎడల చూపించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక అమూల్యమైన సంగతిని మనం నేర్చుకుందాం. దేవుని మాటే సమస్తానికి మూలం అనే ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడు అంటే మనకు తెలిసిన పదమేనా, ఆయనకంటూ ఒక ఇష్టం ఉంటుందని, తనకంటూ ఒక కోరిక ఉంటుందని కొన్ని మాటలను బట్టి మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఆయన మాట అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎవరి మాట అంటే ఆయన మాట, దేవుని మాట. ఆయన మాటలో ఏముంది? ఆయన మాటే సమస్తానికి ఎందుకు మూలమైంది అనే ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నామంటే ఆయన మనస్సును గ్రహిస్తున్నామని అర్థం. ఆయన మనస్సును తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన మనస్సును ఎక్కడ పొందుపరిచాడండి? లేఖనం. ఈ లేఖనాలే తన మాట గనుక, ఈ లేఖనాలలో తన మనస్సును పెట్టాడు గనుక ఆయన మనస్సును జాగ్రత్తగా ఆలోచించి ఈ లేఖనాలను పరిశీలిస్తే ఆయన మాట ఏ విధంగా సమస్తానికి మూలమైందో అన్న వాస్తవాన్ని మనం తెలుసుకోవచ్చు. ఆయన లేఖనం అంటే ఈ వాక్యం. ఈ వాక్యాన్ని ఎలా వ్రాయించాడో, ఈ వాక్యం వలన ఏమి నెరవేర్చాడో అన్న వాస్తవాన్ని మనము బైబిల్ అనే వేద గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాలు మనము జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని అంటున్నాడు. వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యం అంటే దేవుని మాట. ఇది ఎప్పుడు వ్రాయబడిందంటే ఇది ఆది కాండం. మనం మొదట అనుకుంటాం. మనం ఆది కాండం మొదట ఉంది కాబట్టి, మొదట దాన్ని వ్రాయించాడు కాబట్టి, లేదా మొదటి పుస్తకం అది కానీ అది అనుకొని అదే ఆ ప్రారంభం అనుకుంటున్నాం. కానీ ఇదిగో యోహాను సువార్తలో మొదటగా వ్రాయబడిన మాటే ప్రాముఖ్యం అండి. అంటే ఇది ప్రారంభం. ఆది అంటే ప్రారంభం, మొదటిది. ఈ ఆది యందు వాక్యం ఉన్నది అంటున్నాడు. వాక్యం అంటే దేవుని మాట. బాగా ఆలోచిద్దామండి. ఆది యందు దేవుని మాట ఉన్నది, ఈ మాట వలననే సమస్తము కలిగింది అంటున్నాడు. ఈ ప్రకృతి లేనప్పుడు, ఈ పంచభూతాలు లేనప్పుడు, ఈ సృష్టి అనేది ఏర్పరచకబడపు మునుపు ఆది అంటే ప్రారంభములోనే మొట్టమొదటిగా ఆయన మాటతోనే ప్రారంభించబడినదని వాక్యం సెలవిస్తుంది. ఆది యందు వాక్యం. ఈ వాక్యము ఎలా ఉందని చెప్తున్నాడు? 4వ వచనంలో, క్షమించండి 3వ వచనంలో,
కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటున్నాడండి. ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే ఎవరు? దేవుని మాట. ఈ మాట అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే వాక్యం అనగా మనము తెలుసుకునేది, అర్థం చేసుకునేది అంటే ఈ వాక్యం అంటే అక్షరాలు కాదు, సాక్షాత్తు ఎవరండి? యేసుక్రీస్తు. అందుకే ఆయన మాట అంటే ఆయనకు అంతగా ఇష్టం అండి. బాగా అర్థం చేసుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను. తన మాట అంటే తనకి ఎందుకు ఇష్టం అంటే, వాక్యం అంటే తన మాట అనుకుందాం. తన మాట అంటే ఎందుకు ఇష్టం అంటే, వాక్యం అంటే యేసుక్రీస్తు తన అద్వితీయ కుమారుడు గనుక ఏమండి తనకు అంతగా ఇష్టమైపోయింది మాట అంటే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము కూడా దేవుడై ఉండెను. ఏమండి, కలిగి ఉన్నది ఏదియు ఈ వాక్యం లేకుండా కలగలేదండి. మనం అనుభవిస్తున్నా, మనము నివసిస్తున్నా, మనము ప్రతిరోజు ఈ సృష్టిని చూస్తున్నా, ఈ ప్రతి ఒక్కటి ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును ఆయన వలన, ఆయన మూలముగానే కలిగించబడింది. అంత ప్రాధాన్యత దేవుడు క్రీస్తుకి ఇచ్చాడు. మరి మనం ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం ఆయనకు అంతగా? అంటే క్రీస్తుకే అంత ప్రాధాన్యత ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. ఎందుకు? తన మాట అంటే తనకిష్టం. అంటే తన కుమారుడు అంటే తనకు ఇష్టం. తనకంటే గొప్పగా తనను ఇష్టపడ్డాడండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంటే సమస్తమును ఆయన ద్వారా, ఆయన వలన మాత్రమే కలిగింది. అసలు ఈ సృష్టి అనేది ఏర్పరచబడడానికి కారణమే క్రీస్తు అండి. ఆయన లేకుంటే, ఆకారం అనేది లేకపోతే, లేదా క్రీస్తు అనేవాడు లేకపోతే ఈ సృష్టి అనేది శూన్యం అని ఎవరు చెప్తున్నారు? వాక్యం చెప్తుందండి. చాలామంది ఇది అర్థం కాక ఈ మాటను లేదా క్రీస్తును ఏమనుకుంటారంటే ఇది ఒక మతానికి చెందింది, లేదా ఒక కులానికి చెందింది, లేదా ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి చెందింది అనుకుంటున్నారు. అందుకే చాలామంది ఏమంటారంటే ఇది ఎవరి దేవుడు అంటే అమెరికా వాళ్ళ దేవుడు అంట. అమెరికా కాదండి, ప్రపంచం పుట్టుకు వచ్చిన నాట నుండి నేటి వరకు ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో, ఎంతమంది అయితే జీవనాన్ని కొనసాగిస్తున్నారో, ఇంకా రాబోయే తరాలు ఎన్నున్నాయో వారందరూ బ్రతకడానికి కారణం ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు అని ఎవరు మర్చిపోకూడదు. అంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన వలన, ఆయన మూలముగానే కలిగినది అంటున్నాడు. అంటే సృష్టి ఏర్పరచబడడానికి కారణం ఎవరు? వాక్యం అయితే, ఆ వాక్యము క్రీస్తు అయితే, ఆ క్రీస్తును తనకంటే గొప్పగా ఇష్టపడ్డాడండి. తనకంటే గొప్పగా. ఇంకేమంటున్నాడో చూద్దాం. ఈ క్రీస్తు గురించి ఎలా వ్రాయబడిందో, ఈ సృష్టి ఎలా ఏర్పరచబడడానికి కారణమైందో, ఎవరి ద్వారా పలికించగలిగాడో చూడగలిగితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాడు. ఏమని పలికించాడు? ఏమండి, ఏమని పలికించాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము అని అన్నాడు. అంటే ఏమని పలికించాడు? ఈ సృష్టి ఎలా ఏర్పడిందో, ఈ సృష్టిలో జరుగుతున్న కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో,
ఈ సృష్టి ప్రారంభం ఎలా జరిగిందో అంతం ఎలా జరుగుతుందన్న వాస్తవాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని బైబిల్ అనే వేద గ్రంథములో పొందుపరిచి పెట్టాడు. ఆయన మూలముగా కలిగినది, ఆయన వలన కలిగినది మరలా ఎలా అంతమవుతుందో కూడా ఎలా చెప్పాడండి? పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని. ఏమంటే ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలులకు ఇశ్రాయేలుల ప్రజలకే దేవుడు. అప్పుడు మాత్రమే ఇశ్రాయేలు మాత్రమే ఆయన్ను ఆరాధించేవారు, ఆయన పూజించేవారు. తర్వాత ప్రతి ఒక్కరికి అవకాశం దక్కింది. ఎలా దక్కింది? యేసుక్రీస్తు వలన. అంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ఒకేసారి పాపం చేయగానే ఈ పాపాన్ని సహించలేక ఎమ్మటే యేసుక్రీస్తు వారిని రప్పించి లోకానికి అందరికీ మరలా పాప క్షమాపణ కలిగించి అప్పటి నుండే మరల అందరికీ దేవుడు అని తెలియపరిచాడండి. అంటే సమయం పెట్టాడు. ఇశ్రాయేలీలు బానిసత్వ బ్రతుకుతున్నప్పుడు ఏ టైంలో మోషే గారిని దింపాలో ఆ టైంలోనే మోషేని దింపాడండి. కాలం, సమయం. ఆ తర్వాత ఏ సమయంలో అంటే ఈ ప్రపంచమే బానిసత్వంలో మునిగిపోయినప్పుడు, అంటే ఏ బానిసత్వం? పాపం అనే బానిసత్వంలో మునిగిపోయినప్పుడు ఏ టైంలో క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాలో అదే టైంలో పంపించాడు. అదే ఈ టైంలో పంపించారు అనుకోండి. ఏమంటే అందరూ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. కానీ ఎందుకు? ఆయన చేసేది ఇంద్రజాలం అనుకుని చూసేవారే తప్ప ఇది అద్భుతం, మహత్కార్యం, ఇది మనిషి అంటే క్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవడు చేయలేడన్న దృక్పథంతో చూసేవారండి. అందుకే దేవుడు ఏ టైంలో ఎవరిని దించాలో, ఏ టైంలో ఎవరిని లోకానికి పంపించాలో అన్నిటికీ కుదురుబాటు కాలాన్ని నిర్ణయించి ఈ లోకానికి పంపించాడు. క్రీస్తును గొప్ప చేశాడు, ప్రారంభము నుండే చేశాడు. కానీ అది మనకు అర్థం కాలేదు. కానీ మన ద్వారా లోకానికి మరలా క్రీస్తుని ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తన మాట వలన ఈ సృష్టి కలిగిందని, తన వలన ఈ లోకం కలిగిందని మనం అనుకుంటున్నాం. కానీ క్రీస్తు లేకుండా, క్రీస్తు ఈ లోకానికి అంటే ఆయన దగ్గర లేకుండా, లేదా క్రీస్తు అనే మాటే పదమే లేకుండా ఈ సృష్టి ఏది కలగలేదని, కలగకూడదని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఇదిగో మనము ఈ బైబిల్ అనే వేద గ్రంథంలో వ్రాయబడిన ప్రతి అక్షరాన్ని ఎదుటివానికి ఒప్పించగలగాలి. ఈ ప్రకృతికి ప్రతిరూపమే క్రీస్తని, ఈ పంచభూతాలు ఇవన్నీ కలగడానికి, మనుషులు ఈ లోకంలో జీవించడానికి గల కారణము మన క్రీస్తేనని ఈ లోకానికి తెలియచేయాలంటే మనము క్రీస్తులో ఉన్న ప్రాధాన్యత ఈ లోకానికి ప్రకటన చేయగలగాలి. ఎంత గొప్పగా క్రీస్తుని అంటే చూపించాడో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము అను పేరు పెట్టబడింది అంటండి. ఎవరికి పెట్టబడింది? దేవుని నామమని, దేవుని వాక్యమని క్రీస్తుకండి. క్రీస్తుకి ఏమని పేరు పెట్టారంటే దేవుని వాక్యమై ఉన్న క్రీస్తును అంగీకరించాలి. ఆ వాక్యాన్నే దేవుడు గొప్పగా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ వాక్యమే ఈ లోకానికి ఆధారం. ఆ వాక్యమే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపాన్ని కడగగలుగుతుంది. ఆ వాక్యమే ప్రతి మనిషి పాపాన్ని, మలినాన్ని కడిగి ఉన్నతమైన పరలోక రాజ్యానికి చేర్చగలుగుతుంది. ఆ వాక్యం ఎవరో కాదు, యేసుక్రీస్తు అని లోకానికి పరిచయం చేశాడండి. పోనీ క్రీస్తు వచ్చి నేనే గొప్పవాడిని, నాకు మించిన వారు లేరని ప్రకటన చేశాడా?
ఏ వాక్యాన్ని అయితే గొప్ప చేశాడో, ఏ వాక్యం అయితే శ్రేష్టమైనదని ఈ లోకాన్ని ప్రకటన చేశాడో, ఏ వాక్యం బట్టి ఈ లోకాన్ని సృష్టించాడో, ఏ వాక్యం వలన ఈ సృష్టి ఆరంభమైందో, ఏమండి ఆ వాక్యము ఏం చేసిందో తెలుసా? ఆ వాక్యమై ఉన్న క్రీస్తు ఏ వాక్యాన్ని అయితే గొప్పగా చేశాడో ఆ వాక్యము కంటే గొప్పగా తండ్రిని గనపరిచాడండి. కాదా? ఏమండి తనను మహిమపరుచుకున్నాడా? తండ్రి భూమి మీద నాకు మహిమనిచ్చావు, పరలోకంలో ఏ మహిమ ఉందో భూమి మీద కూడా అదే నాకు మహిమ కావాలని కోరుకున్నాడండి క్రీస్తు ఎక్కడైనా? ఏం చేశాడు? తనకంటే గొప్పగా తన తండ్రిని ప్రకటించాడు. తనకంటే ఉన్నతముగా తండ్రి భావాలను, తండ్రి ప్రేమను ఈ లోకానికి ప్రకటన చేశాడండి. ప్రకటన చేశాడు. ఏం బంధం అండి అది? ఏమంటే రక్త సంబంధమా? కాదు, ఆత్మ సంబంధం. ఆ బంధముతో పెనవేసుకున్న ఆ ఆత్మబంధం ఎంత గొప్పదంటే, తండ్రి కుమారుణ్ణి గొప్పగా చేసి లోకానికి పరిచయం చేసిన ఈ లోకంలోనికి వచ్చిన క్రీస్తు, వాక్యమై ఉన్న క్రీస్తు, ఈ లోకాన్ని రక్షించడానికి కారణమై ఉన్న క్రీస్తు, ఈ లోకమే కలిగించడానికి ఆధారమైన క్రీస్తు తన తండ్రిని మహిమపరిచాడు, తన తండ్రిని గొప్ప చేసుకున్నాడు, ఘనపరిచాడు. కానీ తండ్రి ఏం చేశాడు? ఈ వాక్యాన్ని ఎంత గొప్పగా చేశాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఇంతకీ దేవుని వాక్యం అంటే అక్షరాల? ఇప్పుడే చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. దేవుని వాక్యం అంటే అక్షరం కాదు, దేవుని వాక్యం అంటే క్రీస్తు. ప్రపంచములు ఈరోజు కట్టబడిన ఎన్నో కట్టడాలను ప్రపంచంలో చాలా గొప్పవని ప్రకటన చేసుకుంటున్నారు. లేతే ప్రపంచంలో పలాని దేశం చాలా గొప్పది, ఉన్నతంగా ఎదిగిపోయిందని మనం చాలాసార్లు వింటాం, చెప్పుకుంటున్నాం. ఎన్ని సముద్రాలు, ఎన్ని పర్వతాలు, ఏమండి ఎంతమంది పెరిగిపోతున్న జనాభా, ఇవన్నీ ఎవరి వలన నిర్మాణమైనవి, ఎవరి వలన కలిగినవంటే సమస్తమును ప్రపంచములన్నీ ఎవరి వలన కలిగాయంట? దేవుని వాక్యం వలన, అంటే దేవుని మాట వలన. అంటే దేవుడు ఎవరి వలన కలిగించాడు? క్రీస్తు వలనండి. క్రీస్తు వలనే ప్రపంచములు నిర్మాణమైనవి, క్రీస్తు వలనే ప్రపంచంలో ఉన్న మనుషులు బ్రతుకుతున్నారు. ఆయన కృప లేనిదే ఏ జీవి బ్రతికి బట్ట కట్టలేదండి. ఎవరికి ఇచ్చాడండి ఇంత ప్రాధాన్యత? ఏమండి ఎవరికి ఇచ్చాడు? క్రీస్తుకి ఇచ్చాడు. క్రీస్తు ఎవరు? దేవుని మాట, దేవుని వాక్యం. అంటే ఆయన నోట నుండి వచ్చే ప్రతి అక్షరము క్రీస్తేనండి. అంతే కదా? అంటే బైబిల్లో దేవుని వాక్యం వలన, అంటే ఈ వాక్యమే క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు వలనే సమస్తము కలిగినప్పుడు ఈ వాక్యం అంతా ఎవరండి? క్రీస్తు అయి ఉన్నప్పుడు ఈ క్రీస్తుకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఇంకేమంటున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అంటే దృశ్యమైనవి అంటే కనబడేవి గాని, అదృశ్యం అంటే పంచభూతాలు కనబడనివి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు
సృజింపబడినవంట. సర్వమును ఆయన ద్వారానే, ఆయనను బట్టియే సృజింపబడిన. ఏంటండి దేవుని మాటకున్న ప్రాధాన్యత? అంటే దేవుని వాక్యానికున్న గొప్పతనం ఏంటి? సమస్తమును ఏమంటున్నాడు? ఎంత చక్కని మాట అండి. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 17వ వచనం. అంటే ఏదైనా సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఏమైందండి? సృజింపబడింది. అంతే కదా? ఆయనను బట్టి, ఆయన ద్వారా సర్వమును సృజింపబడెను. అన్నిటికంటే అంటే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కుటుంబానికి ఎవరండి ఆధారం? తండ్రి. ఒక స్కూల్కి లేదా స్కూల్ యాజమానానికి ఎవరు ఆధారం? ప్రిన్సిపల్. అంతే కదా? ఒక కంపెనీకి ఆధారం ఎవరు? ఎండి. అంటే ఎండి చెప్పినట్టు కంపెనీ నడుచుకోవాలి. కంపెనీలో చేసే ప్రతి వర్కరు ఆయన ఆదేశాలను అనుసరించి నడుచుకోవాలి. వ్యతిరేకిస్తారు ఎవరైనా? ఆయన కాదని ఆ కంపెనీలో పనిచేయగలరా? చేయలేరండి. ఒక కంపెనీకి ఎండి ఎలాగైతే ఆధారమో, ఈ ప్రపంచం మొత్తం బ్రతుకుతుంది, బ్రతికి బట్ట కడుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న వారందరికీ సకాలంలో వర్షాలు కురుస్తున్నవి. ఏమండి? ఆరోగ్యంగా ఉంటున్నారు, జీవం కలిగి జీవిస్తున్నారు. అంటే కారణం ఎవరో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఎంత ధన్యత ఇచ్చాడండి, ఎంత భాగ్యం ఇచ్చాడండి మనకి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అందుకే ఆయన మాటే సమస్తమునకు ఆధారం. ఏమంటే ఆయన మాటే సమస్తానికి మూలం. ఈ భూమి మీద బ్రతుకుతున్న వారందరూ ఎలా అనుకుంటున్నారంటే, నేను నా శక్తి వలన బ్రతుకుతున్నాను, నా జ్ఞానం వలన బ్రతుకుతున్నాను, నేను సంపాదించిన ఆస్తి వలన బ్రతుకుతున్నాను, నాకున్న బంధువర్గాల వలన నేను బ్రతుకుతున్నాను, నాకున్న పేరు ప్రఖ్యాత వలన నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నారే తప్ప, ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సింది ఎందుకు తెలుసా? భూమి మీద నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు ఉన్నా, నీకు ఎంత పేరున్నా, ఎంతో ప్రఖ్యాత ఉన్నా, ఏమండి, నీ వెనకాల ఉన్నది క్రీస్తు అని నువ్వు మర్చిపోకు. ఆయన వలనే మనం బ్రతుకుతున్నాం. ఆయన ఈ సృష్టికి కాదండి, ప్రపంచానికి ఆయన ఆధారభూతుడు. అలాంటి క్రీస్తు నాకు కాదనుకుని బ్రతుకుతున్నావు. అలాంటి క్రీస్తున నువ్వు మతబోధకుడు అంటున్నావు. అలాంటి క్రీస్తున నువ్వు ఇదిగో సిలువ వేస్తే రక్షించుకోలేని వాడు నన్ను ఎలా రక్షించగలడని అంటున్నావు. ఆయన ఓర్చుకున్నది, ఆయన సహించుకున్నది ఎందుకో తెలుసా? నీ పాపాన్ని పరిహరించి నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి. ఎంత హేళన చేసినా, ఎంతగా తిట్టుకున్నా, ఎంతగా కాదనుకున్నా, నీకు మాత్రం ఆధారం క్రీస్తేనని గుర్తుపెట్టుకుని బ్రతుకు. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే, వ్యక్తికి ఇచ్చిన గౌరవం కూడా క్రీస్తుకి ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఒక క్రైస్తవుడివి. సమస్తమును ఆయన వలన, ఆయన ద్వారా కలగబడిందని తెలుసుకోలేకపోతున్నావా? ఎందుకయ్యా అందరూ ఆయన మీద బురద జల్లితే నీకు జ్ఞానం ఉంది కదా, నువ్వెందుకు జల్లుతున్నావు? ఏమండి, ఎంత గొప్పగా తండ్రే అంత గొప్పగా చూస్తే నీకేమైందండి? క్రీస్తు వలన సమస్తము ఏర్పడినప్పుడు, సమస్తమునకు ఆయనే ఆధారమైనప్పుడు, ఆయన యందు మనం ఎంత నమ్మకంగా బ్రతకాలో, ఎంత నమ్మకంగా జీవించి దేవుడున్న లోకానికి వెళ్ళాలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రియులారా. ఇంకేమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుని ద్వారా అంటే వాక్యము ఆధారమైతే, వాక్యమే సమస్తాన్ని కలిగిస్తే, ఈ వాక్యము లేనిది ఏది లేదని అంటే అదే వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడండి.
ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి. కానీ సర్వలోకాన్ని సృష్టించిన సర్వలోకనాథుడైన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమండి, ఆయన కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను. వారసునిగా నియమించాడు, వారసునిగా. ఆయన నియమిస్తే నువ్వేమో తక్కువ వానిగా చేస్తున్నావు. ఎంత బుర్రలేని వాడివో తెలుసా? ఆయనను ఘనపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆయనను మహిమపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సమస్తమునకు, ఈ లోకానికి, సర్వలోకానికి, ఏమండి సర్వలోకానికి కాదండి, పరలోకము మీద కూడా ఆయనకు ఆ వారసునిగా నియమించాడు. సమస్తముకే నీదేనైనా, సమస్తమును నీదేగా. నువ్వు ఏది చెబితే అది జరుగుతుంది. నేను సైలెంట్గా ఉండిపోతాను అంతే. అందుకే ఎవరి న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలండి మనందరం? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి మనందరం. ఇంకేమంటున్నాడు? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన ద్వారా, ఆయన వలన మాత్రమే ప్రపంచములు నిర్మించను అంటున్నాడండి. అక్కడ పుట్టినట్టు చూడండి, 2 నెంబర్ వేసి ఏమంటున్నాడు? యుగములను. ప్రపంచములు అంటే యుగములను ఆయన ద్వారానే కలిగించాడు. సమస్తమును ఆయనకు, సమస్తము మీద ఆయనకు అధికారం ఇవ్వటం కదండి, వారసునిగా నియమించాడు. నియమించడం అంటే ఏంటండి? మీరు చెప్పండి. సమస్తము మీద అధికారముగా నియమించడం అంటే ఇక నేను ఏమి మాట్లాడను, అంతే కదా అర్థం. ఇక నేనేం చేయను, సమస్తము మీద నీకు అధికారం ఇచ్చాను కదా, సమస్తమును ఏలమని చెప్పాను కదా, ప్రపంచంలో నీ వలన జరిగాయి కదా, నిర్మించబడ్డాయి కదా, ఇక నువ్వు ఏది చెబితే అదే. అంటే అంతా నీ ఇష్టమని క్రీస్తుకే ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తును నిలబెడితే ఈరోజు అదే క్రీస్తును నువ్వు ఏ విధంగా చేస్తున్నావు తెలుసా? నలుగురిలో హేళన చేస్తున్నావు. నలుగురు ముందు నువ్వు తక్కువనిగా దిగజార్చుతున్నావు. ఎవరో తెలుసా? నిన్ను ధరించుకున్న నీ క్రీస్తుని, నిన్ను రక్షించిన నీ క్రీస్తుని. అంత బుర్రలేని మాటలేండి, బుర్రలేని పదాలు ఉపయోగించి మాట్లాడుతున్నారు. వారి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో, అసలు వారి మీద జాలి పడాలో కూడా అర్థం కావట్లేదండి. వాడు అంటాడు ఆయన నరుడే, మనలా ఆకారం ఇచ్చుకున్న నరుడే అని ఒకడంటే, ఒకడేమో ఆయన మధ్యవర్తి అండి, మధ్యవర్తితో మనకేంటి సంబంధం అని ఒకడంటాడు. మరొకడేమో ఆయన వెలుగు దూతండి, మనకు వెలుగును ప్రకటించి వెళ్ళిపోయాడు అంతే, ఆయనతో సంబంధం ఏంటి అని మరొకడు తీసేస్తున్నాడు. ఒకడు మధ్యవర్తి అంటున్నాడు, ఒక నరుడు అంటున్నాడు, ఒకడు దూత అంటున్నాడు, ఒకడు వెలుగు అంటున్నాడు. ఇంతకీ ఎవరు అని బైబుల్ దగ్గరికి వచ్చి తండ్రిని అడిగితే అంటున్నాడు, సమస్తము మీద ఆయనకు అధికారముగా నియమించాను నా వారసునిగా. ఇక తీర్పు చేయాలన్నా, ప్రపంచాన్ని నడిపించాలన్నా, ప్రపంచంలో ఏ కార్యక్రమాలు జరగాలన్నా నా కుమారుడు చెబితేనే జరగాలని ఒక నియమం పెట్టాడండి. ఏం చేశాడు? నియమించాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, దేవుడే నియమించాడండి, దేవుడే. చూసారు ఆయన మాటకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకేమంటున్నాడు? ఇర్మియా గ్రంథం, నియమించిన ఆయన మాటలను, ఈ వాక్యమై ఉన్న క్రీస్తును ఏ విధంగా స్వీకరించాలో చెప్తున్నాడు. ఎవడు ఒప్పుకోకపోయినా సమస్తమును ఆయన కుమారుని, సమస్తమునకు వారసునిగా నియమించిన ఆ కుమారుని అంటే వాక్యమై ఉన్న క్రీస్తుని ఏ విధంగా నువ్వు స్వీకరించాలో నేను చెప్తున్నాడు. ఏ విధంగా ఆయన మాటలను నువ్వు హృదయంలో భద్రపరచుకోవాలో చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము ఒకసారి 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనాన్ని, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భుజించటం అంటే తినడం. మనం తింటున్న ఆహారం ఏమైపోతుందండి? జీర్ణం అవుతుంది. జీర్ణమైపోయి అది నీ రక్తంలో కలిసిపోయి
నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తుంది నువ్వు తినే ఆహారం. మరి నీ మాటలు దొరకగా నిన్ను దానిని భుజించి తిని అంటే, ఆయన మాటలను భుజించినప్పుడు అది మనలో జీర్ణమైపోయినప్పుడు ఏమండి, అది మన నరనరాల్లోకి, ఎముకల్లోకి వెళ్ళాలి కదా. అది నిజంగా అలా వెళితే, ఒకవేళ దేవుని మాటే భుజించితే, ఆ మాట మనలో నిలకడ కలిగి ఉంటే, మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, మన రూటే మారిపోతుందండి. తినలేదనుకోండి, ఏం జరుగుతుంది? సాయంత్రం వరకు నీరసం వచ్చేస్తుంది, శక్తి లేదు, శక్తి పోతుంది. అదే భుజిస్తే, ఆహారాన్ని భుజిస్తే మనం శక్తిని తెచ్చుకుంటాము, మనం ఏ పనైనా చేయగలం. అలాగే ఈ వాక్యాన్ని మనలో జీర్ణం చేసుకుంటే, ఈ వాక్యాన్ని మనలో నిలుపుకుంటే, ఈ వాక్యాన్ని మనం భుజించగలిగితే, అది మనలో నిలకడ కలిగి ఉంటే దేవుని కొరకు ఎంత గొప్పగా వాడబడతామంటే, ఇదిగో బలము తెచ్చుకొని ఆయన కొరకు జీవించగలుగుతాం. నీ మాటలు నాకు దొరకగా నేను దానిని భుజించి తిని అన్నాడు. ఆయనను భుజించినప్పుడు ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, దుంటి తేనె దారల కన్నా మధురంగా ఉంటాయండి. మధురమైన మాటలు. ఆ మాటలను మనకు ఏం చేస్తుందంటే, మనలో ఉన్న జీవాన్ని ఉత్తేజపరుస్తుంది, దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగిస్తుంది, దేవుని కొరకు జీవించాలన్న ఆలోచన మనలో పుట్టించి, ఇదిగో సాక్షాత్తు మన కన్న తండ్రి దేవుని చెంతకు ఎలా వెళ్ళాలో, ఎలా వెళితే ఆయన దగ్గరకు చేరగలుగుతాం అన్న వాస్తవాన్ని ఈ వాక్యం మనకు నేర్పుతుంది. క్రీస్తు నీ కొరకు మరణించి ప్రాణం పెట్టి బ్రతికించాడు కదా. ఇక నువ్వేం చేయాలి? వాక్యం నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ప్రకటించాలి. అనేకులకు ప్రకటించి క్రీస్తులోనికి నడిపించాలన్న ఆలోచన నీలో వాక్యము జీర్ణమవుతున్నప్పుడు నీకు పురికొల్పుతుందండి వాక్యం. నువ్వేం చేయాలి? ప్రకటన చేసి, ఇందాక పాట విన్నారు కదా, ప్రకటన చేసి నువ్వేం చేయాలి? సంఘములోనికి నడిపించాలి. రూల్ పెట్టాడు, ఒక రూట్ పెట్టాడు. నువ్వు వాక్యం చెప్తున్నావా? నువ్వు వాక్యాన్ని నశించిపోతున్న వారికి ప్రకటన చేస్తున్నావా? ప్రకటన చేస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా మార్చబడిన వారందరూ ఎక్కడ చేర్చబడాలి? క్రీస్తు సంఘములోనికి చేర్చబడాలండి, చేర్చబడాలి. అది నువ్వు చేసే పని. ఇంకేమంటాడు? కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము ఆ మాట గురించి, అంటే క్రీస్తు వాక్యమై ఉన్న క్రీస్తు గురించి ఇంకేమంటున్నాడో, ఆయన ఎలా స్వీకరించాలో, ఎలా మరి ఆహ్వానించాలో చెబుతున్నాడు. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము ఒకసారి 4-5 వచనాలు చూసుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 4-5 వచనాలు. నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ఏంటంటే, నిన్ను క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పడుచున్నది అంటున్నాడండి. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఎంత రుచిగా ఉంటుందో తెలుసా అది? ఏమండి, తిన్నారు ఎప్పుడన్నా? ఆ మధురంగా నోట్లో అలా వేసుకుంటే భలే మధురంగా ఉంటుందండి. అది ఒకసారి మీరు ఆస్వాదిస్తే, ఇదే విధంగా దేవుని మాటలు మనకు దొరికినప్పుడు ఆ విధంగా ఆయన మాటలు నోటికి అంతా ఎలా ఉంటాయంట? క్రొవ్వు మెదడు దొరికినంత అద్భుతంగా మధురంగా ఉంటాయంటండి. ఆ మధురమైన మాటలు నీలో ఫలించుతున్నాయా? ఆ మధురాన్ని ఆస్వాదించినప్పుడు, ఆ మధురమైన దానిని నువ్వు భుజించినప్పుడు, ఆ మధురమయమును పడినప్పుడు నీ దేహము కూడా, నీ మనసు కూడా, నీ ఆలోచన కూడా ఏ విధంగా మారిపోవాలో తెలుసా? మధురంగా మారిపోవాలండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మధురంగా అనిపించాలి. నీ ప్రవర్తన మధురంగా మారిపోవాలి. నీ ఆలోచన విధానం మధురంగా మారిపోవాలి. ఎందుకంటే మధురమైనది నీ దేహంలోనికి ప్రవేశించినప్పుడు నీ ఆలోచన కూడా మారిపోవాలి. ఒకవేళ నీ ఆలోచన మారిపోలేదనుకో, నువ్వు వాక్యం వింటున్నా కూడా దాన్ని ఆస్వాదిస్తలేవని అర్థం. క్రీస్తు మాటను కాకుండా వ్యర్థమైన మాటలను ప్రకటన చేసావనుకో, ఇంకా నీలో
క్రీస్తు నివసించలేదని అర్థం. ఇంకా నువ్వు పరిపూర్ణంగా మారలేదని అర్థం. క్రొవ్వు మెదడు దొరికినప్పుడు అది నువ్వు ఆస్వాదిస్తున్నావు కదా, ఆస్వాదించిన నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎవరి వలన? క్రీస్తు వలన. క్రీస్తు వలన. క్రీస్తు వలన. వాక్యం క్రీస్తు అయితే ఆయన వలన మనం మార్చుకోవాలండి, మార్చబడాలి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము ఒకసారి 9-10 వచనాలు మనం చూడగలిగితే, నేను చూచుచుండగా గ్రంథములు పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడెను. ఏమంటే గ్రంథములో వ్రాయబడిందంట. ఈ వ్రాయబడిన ఈ గ్రంథాన్ని ఏం చేయమని చెప్తున్నాడు చూడగలిగితే, అది 3వ అధ్యాయము మొదటి నుండి. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము అంటున్నాడు. భక్షించుము అంటే, భక్షించడం అంటే తినటం అండి. నీకు కనబడిన దాన్ని నువ్వు భక్షించుము. ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. వారికి ప్రకటన చేయము అంటాడు. గ్రంథమును భుజిస్తే ప్రకటన ఎలా చేస్తారండి? మనం కూడా చేద్దామండి. మన దగ్గర అందరి చేతుల్లో బైబిల్ ఉంది కదా. ఈ పేజీలు ఏ పేజీ మనకు నచ్చితే ఆ పేజీ చింపుకొని టకటక తినేసి వెళ్ళి ఎన్ని పేజీలు తిన్నామో అన్ని పేజీలు ప్రకటన చేద్దాం. చేయగలుగుతామా? మన వల్ల కాదండి. అది ఈ అక్షరాలు జీర్ణమైతే నోటి నుండి మాట రాదు. ఈ వాక్యము మనలో జీర్ణమవుతే ఆ మాటలు మనలో పొందుపరిచితే ఈ మాటలే పొందుపరచబడిన ఈ మాటలే మన నోటి వెంట ప్రకటన చేయగలిగితే అనేకులను రక్షించే బాధ్యత భారం మన మీద ఉంటుందన్న భావం మనకు అర్థమవుతుంది. ఏం చెప్పమన్నాడు? ఈ గ్రంథాన్ని భుజించి భక్షించి ప్రకటన చేయమన్నాడు. ప్రకటన చేయాలి. ఎలా ప్రకటన చేయాలి? ఇదిగో నశించిపోతున్న ఇశ్రాయేలులారా, దేవునికి వ్యతిరేకంగా మారిన వారులారా, ఇదిగో మీకున్న పాపమును వదిలిపెట్టి నీ దేవుడైన వైపు మీరు తిరగాలి అని నువ్వు ప్రకటన చేయాలి. ఒకనాడు ఇశ్రాయేలుల జనానికే ప్రకటన అండి. ఈరోజు ప్రపంచమంతా ప్రకటన చేయగలిగిన సామర్థ్యము క్రైస్తవుడిగా నీకిచ్చాడు. ఎందుకంటే ఆయన మాట ఎక్కడుంది? ఎక్కడుందండి? మనలో ఉంది. ఎందుకు? ప్రతి వారం భుజిస్తున్నావు కదా. భుజించినది అరిగినప్పుడు, అది నీలో జీర్ణమైనప్పుడు, నీలోనే అది ఉన్నప్పుడు, అది నీకు శక్తినిచ్చినప్పుడు, జ్ఞానాన్ని ప్రకటించినప్పుడు అదే ప్రకటనను వెళ్ళి ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలి. దేవుని మాటే సమస్తానికి మూలమైతే, ఈ మూలమైన వాక్యాన్ని నువ్వు ధరించుకుంటే, ఆ మూలమైన వాక్యము నీలో నిలిచి ఉంటే, నిలిచి ఉన్న నిలకడ కలిగిన ఆ వాక్యాన్ని, వాక్యమై ఉన్న క్రీస్తును ఈ లోకానికి ప్రకటన చేయాలండి. అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ప్రకటన తప్ప ఏ ప్రకటన అయినా చేస్తాం మనం, కానీ క్రీస్తు ప్రకటన చెయ్యమండి. ఫోన్ చేసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడతాం, కానీ క్రీస్తు గురించి మాత్రం ఏ ఒక్క మాట రాదు. బంధువులు కలిసినప్పుడు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. రక్త సంబంధులు కలిసినప్పుడు వారితో చాలా అన్యోన్యంగా ఉన్నంతసేపు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించి వారి మధ్య మాట్లాడుతూ ఎన్నో మాటలు బ్రతకడానికి. కానీ బ్రతికించడానికి వాక్యమై ఉన్న క్రీస్తుని ఏనాడైనా ప్రకటన చేసావా అంటే ఏ రోజు మన జీవితంలో లేదండి.
కదలాలి, ఇంటి నుండి కదలాలి. సంఘాలన్నీ ఎన్నోసార్లు మొత్తుకున్నా, ఎంతమంది ప్రకటన చేసినా బందీలుగా మిగిలిపోవడానికే ఇష్టపడుతున్నారు. కానీ ఇదిగో ప్రపంచ మధ్యలోనికి వెళ్ళి, ప్రపంచములు ఆయన వలన నిర్మాణమైనవి కనుక, ఆయనే సమస్తానికి మూలం కనుక, ఆయన వలనే పరలోక రాజ్యానికి ప్రాప్తి అని చెప్పగలిగే శక్తి, ప్రాధాన్యత నీలో ఉన్నప్పుడు ప్రకటన చేయాలి. ప్రకటన చేయాలి. నువ్వు అటు భుజించినప్పుడు సమస్తమునకు ఎవరిని నియమించాడు? తండ్రి అయిన దేవుడు క్రీస్తుని ఎలా నియమించాడు? వారసత్వమును అనుగ్రహించిన వారసునిగా నిలబెట్టాడు. ఇక క్రీస్తుకు తిరుగులేదని దేవుడే చెబితే, ఆ క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తు కొరకు బ్రతకవా? ఆలోచించండి. ఆయన మాటలు ఎలా ఉంటాయండి? జుంటి తేనె దారల కన్నా మధురమైన క్రీస్తు మాటలో నీలో ప్రవహించినప్పుడు, నీలో నిలిచి ఉన్నప్పుడు ఆ మధురాన్ని నలుగురికి పంచరాదు? తండ్రి నీ మీద పెట్టుకున్న ఆశను ఈ విధంగానే నెరవేర్చరాదు? మనం ఏదైనా ఒక రుచికరమైన ఆహారం తినామనుకోండి, నోరు మూసుకొని ఉండగలుగుతామండి? పలాని హోటల్కి వెళ్ళాను, బిర్యానీ ఉందిరా, అసలు అది తింటుంటే అనిపించింది ఇక ఎప్పుడు వచ్చినా బిర్యానీ తినాలంటే ఎక్కడ తినాలి? ఇక్కడే తినాలి. పలాని దగ్గరికి వెళ్ళి తినాలనుకోండి, వద్దొద్దు అక్కడ బాగుండదు, ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చేయి ఎంత బాగుంటుందో. నీ నోటికి రుచి అయిన దాన్ని నువ్వు చెప్తున్నావు. నీ నోటికి రుచినిచ్చిన నీ దేవుని గురించి నువ్వు ప్రకటన చేయవా? ఈ ఆహారాన్ని పెట్టి నిన్ను బ్రతికిస్తున్న నీ దేవుడు జీవము కలిగిన వాడైతే, ఆ జీవము కలిగిన వాడిలో నుండి వచ్చిన ఆత్మ నీదైతే, ఆ ఆత్మ నీలో ఉంటే, నీలో జీవమున్న జీవాన్ని నలుగురికి పంచి పెట్టడానికి నిన్ను ఏర్పరచుకున్న నీ దేవుని ప్రకటన చేయవా? అందుకే భుజించమంటున్నాడు. ఇశ్రాయేలు యొద్దకు ఎందుకు పంపించాడండి? వారికి ప్రకటించడానికి. ఈ లోకంలో నిన్నెందుకు పంపించాడు? నిన్నెందుకు ఏర్పరచుకున్నాడు? ఈ లోకంలో నువ్వు కూడా ప్రకటన చేయాలి. వాక్యమై ఉన్న క్రీస్తును లోకానికి ప్రకటన చేయాలి. చివరిగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రియులారా, నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడగగా, ఆయన దాన్ని తీసుకొని తినివేము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉంటుంది. మధురంగా ఉంటుంది. ఈ మధురమైన మాటలను నీ నోట నుండి అంతే మధురంగా వినిపించి క్రీస్తును ధరింపచేసి అనేకులను తండ్రి యొద్దకు నడిపించాలన్నదే తండ్రి సంకల్పం అండి. దేవుని మాటే సమస్తానికి మూలం ఎలాగయ్యిందంటే, క్రీస్తే సమస్తానికి మూలం కనుక ఈ మూలమై ఉన్న క్రీస్తుని లోకానికి ప్రకటన చేయాలి, ప్రకటించాలి. అట్టి భారం ఎవరి మీద పెట్టాడో తెలుసా? క్రీస్తును ధరించుకున్న మన మీదే పెట్టాడండి. నీ మీద పెట్టిన భారం చాలా గొప్పది. నువ్వు అనుకుంటున్నావు నా వలన ఏది జరగదా, నేను ఏమి చేయలేనా అని నువ్వు అనుకుంటావు. కానీ సమస్తమును నీ వలన చేయగలిగే వాడు నీ యందు ఉన్నాడు. నువ్వు చేయగలవు అన్న నమ్మకంతోనే నిన్ను ఏర్పరచుకున్న నిన్ను నియమించాడు. నియమించిన నిన్ను భుజించమని చెప్పాడు. భుజించమన్న నిన్ను వెళ్ళి ఈ లోకానికి ప్రకటన చేయమన్నాడు. ఎందుకు ప్రకటన చేయాలి? ఒకనాడు ఇశ్రాయేలులోకి ఎందుకు ప్రకటన చేయమని చెప్పాడండి దేవుడు? ఎన్ని మార్లు చెప్పినా వారు విననుల్లని వారిగా ఉండి మరలా తప్పు తర్వాత తప్పు చేస్తూనే ఈ తప్పే పాపముగా పరిగణించుకొని పాపములో మునిగిపోయిన వారందరినీ రక్షించడానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. ఆయన మాటగా. ఆయన మాట అంటే ఎవరండి?
వాక్యం అంటే ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తుని నిన్ను కూడా ఈరోజు ప్రకటన చేయమంటున్నాడు. ఎందుకో తెలుసా? లోకములో నశించిపోయేవారు అనేకులు ఉన్నారు. ఆ నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళు. ఇక నేర్చుకున్న దానిని వంట పట్టించుకో. నీలో ఉన్న నిలకడ కలిగి ఉన్న ఈ వాక్యాన్ని నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి ప్రకటన చేయి. ప్రకటన విని మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని చేకూర్చుకుంటే వారందరినీ ఎక్కడికి నడిపించాలి? సంఘములోనికి నడిపించాలి. అది నియమం పెట్టిన నీ తండ్రి అయిన దేవుని నియమం తప్పకుండా పాటించగలిగితేనండి నువ్వు ఆయనకి ఇష్టంగా మిగిలిపోతావు. మనలో చాలా వరకు ఎలా అనుకుంటామంటే మనుషులలో మిగిలిపోవాలనుకుంటాం మనం. కానీ క్రీస్తును ధరించుకున్న నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలనుకున్న వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఏం చేయాలనుకుంటాడంటే నేను దేవుని దృష్టిలో పడాలనుకుంటాడు. మనుషులు ఈరోజు మెచ్చుకోవచ్చండి, ఆ తర్వాత తృణీకరించవచ్చు. ఈరోజు గొప్పవాడు అనొచ్చు, రేపు నువ్వు మరి వేస్ట్గా అని తిట్టేయచ్చు. ఈరోజు నిన్ను ఎంతోమంది పొగిడినా, ఎంతోమంది హింసించినా, ఎంతోమంది దూషించినా, ఎంతోమంది నీచంగా మరి ప్రకటన చేసినా, ఏ విధంగా చేసినా మన మనసులో ఎలా ఉండలేదు తెలుసా? మనుషులు ఈరోజు పొగిడినా రేపు తిట్టుకుంటారు. తండ్రి, నా హృదయాన్ని పరిశీలన చేసి నన్ను పరిశీలనగా బాగుగా తెలుసుకునేవాడు నీవు కనుక నీ ఎదుట నేను సరిగా ఉన్నానో లేదో అన్న వాస్తవాన్ని మనము ఎవరి ఎదుట ప్రదర్శించుకోవాలండి? దేవుని ఎదుట. ఆ దేవుని ఎదుట నువ్వు గొప్పవానిగా నిలిచిపోవాలంటే వాక్యాన్ని నీలో ఉన్నది కనుక జీర్ణించుకున్న ఈ వాక్యాన్ని నలుగురికి చెప్పి నశించిపోతున్న వారిని రక్షించగలగాలి. రక్షించగలిగినప్పుడే ఏం జరుగుతుందండి? పరలోకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, దేవుని మాటే సమస్తానికి మూలమైనప్పుడు ఆ మూలమై ఉన్న క్రీస్తుని, అంతే కదండి, మూలం ఎవరు, ఆధారం ఎవరు అంటే క్రీస్తే కదా, ఆ క్రీస్తుని ప్రకటన చేసి అనేకులను తండ్రి యొద్దకు నడిపించాలండి. ఆ నడిపించినప్పుడే దేవునికి ఎదుట నువ్వు ఇష్టంగా మిగిలిపోతావు. అటు కృప అందరూ పొందుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ, నీ మాటే సమస్తానికి మూలమని, ఆ మూలమైన మాటే వాక్యమని, ఆ వాక్యమే క్రీస్తని, ఆ క్రీస్తును ధరించుకున్న మేము ప్రకటన చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నామని, నశించిపోతున్న వారిని రక్షించడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నామన్న ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా తండ్రి, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని కలిగించండి. మనుషుల వైపు చూస్తే మేము ఒకవేళ మలినమైపోతామేమో, కానీ నీ వైపు చూసిన మేము ఎన్నడూ సిగ్గునందక ధైర్యము తెచ్చుకొని నీ ఎదుట గొప్పగా వాడబడతామన్న నమ్మకం నీ మాటల వలన మాకు కలిగించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది భాగ్యాన్ని పొందుకున్న మేము నీ కొరకు నాయన గొప్పగా వాడబడి నీ కొరకు జీవించి నీవున్న ఆ మహాలోకానికి చేరే మహద్భాగ్యాన్ని కలిగించి ముందుకు నడిపించమని క్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.